మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. హైదరాబాద్లోని కుకట్పల్లి రంగధాముని చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. వినాయక నిమజ్జనం, బతుకమ్మ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున చెరువు అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. నిమజ్జన ఘాట్లు, పరిశుభ్రత, భద్రత, లైటింగ్, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్ గ్రామ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామ సభలో జరిగిన వాదోపవాదాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. బంధువులు వెంటనే కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చికిత్స పొందుతున్న సర్పంచ్ భర్తను పరామర్శించారు. గ్రామ అభివృద్ది కోసం నిర్వహించే గ్రామ సభలో కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సురక్షక తిరంగా పేరుతో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆన్లైన్లో వచ్చే సందేశాలు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా పోస్టులలో నిజానిజాలను నిర్ధారించుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. గుర్తు తెలియని లింక్లను క్లిక్ చేయరాదని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, పిన్ నెంబర్లు వంటి సమాచారాన్ని ఇతరులకు వెల్లడించవద్దని తెలిపారు. సిఈఐఆర్ పోర్టల్ ఆధునిక సాంకేతిక సహాయంతో చోరీకి గురైన 25 సెల్ ఫోన్లను హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీసులు రికవరీ చేశారు. చిక్కడపల్లి ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను ఫిర్యాదుదారులకు అందజేశారు. మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని లేదా సిఈఐఆర్ పోర్టల్లో వివరాలను నమోదు చేయాలని ఏసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పీవీ ఎక్స్ప్రెస్ వేపై 3 కార్లు వరుసగా ఢీకొన్నాయి. మెహదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి ముందున్న కారును ఢీకొట్టింది. ఆ కారు వేగంగా మరో కారును ఢీకొని మొత్తం 3 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనలో కార్లు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం, గాయాలు కాలేదు. హైదరాబాద్ లో వర్షానికి అబిడ్స్ లోని జగదీష్ మార్కెట్ లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంజీ మార్కెట్ చౌరస్తాలోని పెట్రోల్ బంక్ వద్ద వర్షపు నీరు చేరింది. నీటిలోనే నిలబడి సిబ్బంది వాహనాలకు ఇంధనం నింపాల్సి వచ్చింది. వర్షాకాలంలో తరచూ నీరు నిలుస్తుండటంతో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. హైదరాబాద్ నారాయణగూడ పరిధిలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 17 మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నారాయణగూడ మెట్రో స్టేషన్, రెడ్డి మహిళా కళాశాల పరిసరాల్లో 2 రోజుల్లో 5 మొబైల్ స్నాచింగులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎలుగుబంటి దాడిలో 2 మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన ఛత్తీస్గఢ్ లో జరిగింది. కాంకేర్ జిల్లాలోని నరహరపూర్ అటవీ ప్రాంతంలో ఆవులను మేపేందుకు వెళ్లిన ఓ యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. అతడిని కాపాడేందుకు వెళ్లిన అక్కా చెల్లెళ్లపై కూడా ఎలుగుబంటి దాడి చేసింది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఎలుగుబంటికి మత్తుమందు ఇచ్చి అక్కడి నుంచి తరలించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బ్రహ్మేశ్వర తండాలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. తండా సమీపంలో మేకపై చిరుత దాడి చేసి చంపినట్లు రైతులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మేక మృతదేహాన్ని పరిశీలించి చిరుతపులి దాడి చేసినట్లు గుర్తించారు. రైతులు, పశువుల కాపరులు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ బద్దిపోచమ్మ బోనాల మహోత్సవాన్ని భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. బోనాలు, డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, సాంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా బద్దిపోచమ్మ ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఈవో రమాదేవి కార్యక్రమంలో పాల్గొని బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.